ఇంట్లో కుక్కనో పిల్లినో పెంచుకుంటే ప్రేమతోని దానికి 3 పూటలు తిండి పెట్టి రోగమో నొప్పో రాకుండా చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ నడుమ మూగజీవాల మీద మనుషులకు ప్రేమ ఎక్కువైపోతున్నది. ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం మూగజీవాలే చూపిస్తున్నాయి. మరి అందుకే కొంతమంది కోట్ల రూపాయల ఆస్తులు రాసిస్తుర్రు, ఇంకొంతమంది ఇంట్లో మనిషి లెక్క వాటి మురిపెం తీరుస్తుర్రు. ఇక ఇక్కడ చూడుర్రు ఏం చేసిర్రు. అరే అవ్వా భలే ఉన్నది పోయినరి. కోతికి అంగులాగు తోడిగిచ్చిండ్రు, చుట్టుముట్టు బుగ్గలు కట్టిండ్రు, ముంగట కేకు పెట్టిండ్రు. గా కోతి కూడా కీసు కీసు అనుకుంటా మనుషుల మీదకి ఎక్కి సవారీ చేస్తున్నది. ఏంది కథ అనుకుంటారా? ఇంకేంటిది, గీ హనుమంత గౌడ పుట్టినరోజట. అందుకే ఊరందరిని పిలిచి గిట్ల దావతి చేసిండ్రు. ఆగో హనుమంత గౌడ ఏవాళ్ళు అనుకుంటారా? ఇంకేవాళ్ళు గీ వానరం పేరే హనుమంత గౌడ. ఇక దాని కథ ఏంటిదయ్యా అని అంటే, పుట్టంగానే తల్లి ఇడిచిపెట్టిపోయిందట. ఆకలికొని ఏడుస్తుంటే ఈ ఇంటి వాళ్ళే చేరదీసిండ్రాట. తల్లి వచ్చి మళ్ళా తీసుకుపోతుందేమోనని 4-5 దినాలు ఎదురు చూసిండ్రాట. కానీ ఏ తల్లి కోతి రాకపోయేటాలకు ఇక హనుమంతుడే ఇంటికి వచ్చిండు అనుకొని ఇంట్లో మనిషి లెక్క సాదుకున్నారట వీళ్ళు. చిన్న పొల్లగాని సాదుకున్నట్టు సాదుకున్నారట. పండగకు కొత్త బట్టలు కొనిస్తారట. యాటగిట్ల కోతి పిల్ల దొరికిన రోజును దాని పుట్టినరోజు కింద చేస్తారట. ఊరోళ్ళు కూడా హనుమంతు అని పిలుచుకుంటా మురిపెం చేస్తున్నారు. ఇక కోతికి కూడా మనుషులతోని మస్తు దోస్తానే కుదిరింది. అవి చూడరి ఎట్లా ఆడుకుంటాందో. ఎవ్వలని ఏమంటలేదు. నెరి దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసిన అన్న మీద గట్టిగానే ఉన్నది దానికి పాయిరం. ఒళ్ళె ఊకొని దిక్కులు చూస్తున్నది. ఎవరన్నా ఆయన జోలికి పోతే అస్సలు ఊకోదట. మరిగ పాపం తల్లి లేని పిల్ల బతుకదో అనుకున్నారట. కానీ తిండి పెట్టి పాలు తాగిచ్చి బతికిచ్చిండ్రు. ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటారు. నిన్నీయాల మనుషులనే లెక్క చేస్తలేరు. అసోంటిది కోతిని చేరదీసి గీ రీతిన దాన్ని పెంచుకుంటున్నారంటే గొప్ప ముచ్చట్నే అనుకుంటారు పబ్లిక్. అన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కకోలా అనే ఊర్లో అయ్యింది ఈ ముచ్చట.